హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ముఖ్యంగా ఫ్యూచర్ ఫార్మింగ్ గురించి మీకు ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో జనాభా పెరుగుదల మీద మన వ్యవసాయానికి కొత్త ఆవిష్కరణలు కావాలి. అంటే జనాభా పెరుగుదల అంతటికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కోసం మనం కొత్త ఆవిష్కరణలు వచ్చి దిగుబడులు పెంచాలి. ఎందుకంటే జనాభా ఉన్నా కానీ వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు తక్కువైపోతున్నారు. అంతా కూడా మెకానికల్ అండ్ స్మార్ట్ ఫార్మింగు, డిజిటల్ ఫార్మింగు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో వస్తాయని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో 3 భాగాలుగా విభజించాను. ఒకటి ఫస్ట్ ఫ్యూచర్ ఫార్మింగ్ నెంబర్ 1. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎందుకు ఫ్యూచర్ ఫార్మింగ్ కావాలి, తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు, తర్వాత రాబోయే పరిస్థితులు, వ్యవసాయంలో మార్పులు, ఇవన్నీ కూడా మీకు విపులంగా చెప్తానికి ప్రయత్నం చేస్తాను. ఇది కూడా దీంట్లో ఉన్న మొత్తం అంతా కూడా కాంటెంట్ కూడా నేను అమెరికాలో నా మిత్రుడు వ్యవసాయంలో మంచి నిష్ణాతుడు, ఆయన సహకారంతో కూడా దీన్ని నేను మీకు చెప్పాలనే ఉద్దేశంతో చేశాను అన్నమాట. కాబట్టి దీన్ని మీరు అంటే ఇప్పుడు ఇది జరుగుతుందా అంటే జరగకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఏమి కావాలి, ఇప్పుడు ఆలోచనలో ఉంటే భవిష్యత్తులో ఇటువంటి వాటికి మనం తీర్చిదిద్దటానికి బాగా ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది అన్నమాట. అంతేగాని ఇప్పుడే జరగాలంటే ఇవన్నీ కాదు. రాబోయే కాలంలో అనేకమైన మార్పులు వస్తాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా ఒక నాలెడ్జ్ బిల్డప్ చేస్తే దానికి అనుగుణంగా నడుచడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా యొక్క ఆహార భద్రతను తీర్చడానికి భవిష్యత్తులో వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు, అంటే దీని యొక్క హెడ్డింగ్ ఎందుకంటే పెట్టింది జనాభా యొక్క ఆహార భద్రతను తెచ్చడానికే మనం వ్యవసాయంలో ఇంకా ఇది చేయాలి. సో అది మనం ఏంటి అనేది ఆలోచన చేసి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, రాబోయే పరిస్థితులు ఏంటి, రావాల్సిన పరిస్థితులు ఏంటి, అండ్ ఎలా మీట్ చేయగలం అనేది ఉన్నది. అంటే దీంట్లో వ్యవసాయంలో భవిష్యత్తు ధోరణులపై ఇప్పటికీ అనేక వీడియోలు అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని విస్తృతంగా ఉపయోగించే సాంకేతికలను చూపిస్తాయి, మరికొన్ని భవిష్యత్తు ఆలోచనలు చూపిస్తాయి. కొన్ని సాంకేతికలు ఆర్థికంగా లాభదాయకంగా లేవు, మరియు కొన్ని ఈ సమయంలో వినియోగదారుల నుండి అపరిచితత్వం అట్లా విస్తృతమైన భయాందోళనలు కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రజెంటేషన్లో ఏది ఉపయోగంలో ఉంది లేదా ఉపయోగించబడింది, మరి భవిష్యత్తు ఏమిటో and we are trying to expose in front of you. So will we able to meet the future food demands అనేది ఇక్కడ మనకు పెద్ద క్వశ్చన్ అన్నమాట. సో నెక్స్ట్ ఇదేంటంటే ఇప్పుడున్న వాస్తవాలు, అంచనాలు, జనాభా పెరుగుదల, ఆహార డిమాండ్ గురించి మాట్లాడదాం. ఇది ఏంటంటే ప్రస్తుత జనాభా 7.1 బిలియన్ పీపుల్ అన్నమాట. 2050 నాటికి జనాభా అంచనా 9.7 బిలియన్ అవుతాయి. అంటే 37% పెరుగుదల ఉంటుంది. అంటే వేతనాలు, శాలరీస్ అండ్ సంపద కూడా పెరుగుతాయి. భవిష్యత్తులో ఆహారం పాశ్చాత్య శైలి అంటే నాన్ వెజిటేరియన్ టైప్గా ఇది వెళ్ళచ్చు. వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ అంటే నీటి లభ్యత, అంటే ఇరిగేషన్ కూడా వాటర్ ఫర్ ఇరిగేషన్ 40% తగ్గుతుంది. అంటే ఇవన్నీ అంచనాలు అన్నమాట. ప్రపంచంలో పలు క్యాలరీల్లో సుమారు, అంటే పంట క్యాలరీల్లో సుమారు 55% క్యాలరీస్లో ప్రజలు నేరుగా తింటారు, అండ్ 36% జంతువుల దానా కోసం ఉపయోగిస్తారు. అంటే
మనతో పాటు జంతువులు కూడా మనం పెంచాలి కదా. సో దానికి 36%, మనకి 55%. భవిష్యత్తు డిమాండ్ని తెచ్చడానికి మనం 70% ఎక్కువ క్యాలరీని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ క్యాలరీస్లో ఇవ్వటం జరిగింది. అంటే ఒకటి, ఇవన్నీ మనం ఇంకోటి ఏంటంటే, ఒక ప్యాక్టైడ్ అనే ఒక సంస్థ వ్యర్థాలపై ఒక ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు జనాభా తినేదానికంటే ఆహారాన్ని ఆకలితో బాధపడే వాళ్ళకంటే అధిక బరువు ఉన్న వ్యక్తులు కనపడుతున్నారు. సో దీంట్లో నేను మీకు తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే అది కూడా అర్థం చేసుకుంటే ఇంగ్లీషు తెలుసుకున్న వాళ్ళు కూడా ఇది అర్థమవుతుంది. పీపుల్ విల్ గో ఫర్ వెజిటేరియన్ టు వేగన్ టు మీట్ బేస్డ్ ఫుడ్ ఇన్ ద ఫ్యూచర్ టు ఇమిటేట్ వెస్టర్న్ కల్చర్ because they have disposable income to spend due to wage growth. Agriculture contributes to 26% of global greenhouse gas emissions. So global greenhouse gases ante CO2 అన్ని 26% emissions ఉన్నాయి అన్నమాట. An example, in USA, 27% of crop calories are consumed directly via wheat, fruit. 67% of crop calories go to animal feed. అంటే యుఎస్ఏలో అన్నమాట. It takes about 100 calories of grain to produce just 12 calories worth of chicken. అంటే 12 calories చికెన్ కావాలని చేస్తే 100 calories గ్రెయిన్ తింటుందన్నమాట. అది అంటే చూడండి ఎంత మనం ఈ లెక్కలు మనకి అందరికీ కూడా కొత్తగా కనబడతాయి. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకోండి మీరు. తర్వాత ఒక చికెన్ వర్త్ ఆఫ్ అంటే 3 calories వర్త్ ఆఫ్ బీఫ్ కానీ, అంటే ఇది యుఎస్ఏలో బీఫ్ కానీ పోర్క్ కానీ ప్రొడ్యూస్ చేయాలంటే 100 calories ఆఫ్ గ్రెయిన్ ఇట్ నీడ్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ అది. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మీరు ఆలోచించండి, ఎంత ఫుడ్ మన యానిమల్స్కి మనం ఫీడ్ చేస్తే ఎంత ఫుడ్ వస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ మనం హౌ టు మీట్ దీస్ ఛాలెంజెస్ ఇన్ ఫ్యూచర్ అనేది కూడా తర్వాత మీకు చెప్తాం. ఇది ఇక్కడ మనం హౌ టు ఇంప్రూవ్ ద సిచ్యుయేషన్. సో ఉత్పత్తి, నిల్వ, వాణిజ్యం మరి పంపిణీ. సో ఒకటి ఉత్పత్తి చేయటం, నిల్వ చేయటం, వాణిజ్యం అంటే బిజినెస్, అంటే అగ్రిగేట్ బిజినెస్, అంటే పంపిణీ డిస్ట్రిబ్యూషన్. ఇంకోటి ఏంటంటే ఉత్పత్తి అంటే మీకు ఉత్పత్తి చేయటంలో కూడా అనేక రకాలైన ఉత్పత్తి రకాలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెప్తాం. మెరుగైన విత్తనం అంటే ద మోస్ట్ ఎసెన్షియల్ ఈజ్ విత్తనం అన్నమాట. అంటే బ్రీడింగు, జెనెటికల్లీ మాడిఫైడ్, జీన్ ఎడిటింగు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఫెర్టిలైజర్స్ ఆప్టిమైజర్ అంటే ఎక్కువగా వాడే ఫెర్టిలైజర్ని అన్నిటి కూడా తగ్గించి కావాల్సినంత మట్టికే చేయదు. అలాగే పురుగు మందులు కూడా. ఇంకోటి ఏంటంటే ఆహార నిల్వ, సంరక్షణ మరియు నిల్వ పరిస్థితులను మెరుగుపరచడం, అంటే దీంట్లో గోడౌన్స్ అన్నమాట. వాణిజ్యం, పంపిణీ, వినియోగదారులకు దగ్గరగా పంటలు పండించడం మరి వాణిజ్యం చేయటం. అంటే ఇప్పుడు వినియోగదారులు అంటే తినేవాళ్ళ దగ్గర కాకుండా దూరంగా ఎక్కడో పంచితే ట్రాన్స్పోర్ట్కి ఇవన్నీ చాలా అవుతాయి. సో దగ్గరగా మనం చేయగలిగితే ఇట్ విల్ బి గివ్ మోర్ స్టేటస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ పునరుత్పాదక ఇంధనాలపై ఎక్కువ ఆధారపడటం, అంటే రీజనరేటివ్ అగ్రికల్చర్. వినియోగదారుల మనస్తత్వం అంటే ఎవరైతే తింటారో పర్యావరణంగా ఆచరణమైన ఉత్పత్తులని డిమాండ్ చేయటం.
అంటే ప్రపంచవ్యాప్తంగా రోజుకు 1 బిలియన్ భోజనాలు విసిరివేయబడుతుంది, లేకపోతే అంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. చెత్తలో వృధాగా ఉన్న ఆహారం చూడండి. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా చెత్తలో ఎంత ఇదండి. ఈవెన్ మన దగ్గర కూడా చాలా చాలా వేస్ట్ అవుతుంది. చాలామందికి ఆహారం కొత్త ఉండే వాళ్ళకి పెట్టద్దు. సో ఇన్ ఇంగ్లీష్ GMO మీన్స్ genetically modified organisms. Examples: introduce gene from a soil organism into cotton. This resulted in insect-tolerant cotton is called bit cotton. Golden rice. Golden rice has gene from daffodil and a soil bacterium to increase vitamin A content. Gene editing, in other words, is DNA sequencing. In gene editing, we modify existing genetic material without introducing gene for another organism. Gene editing is more prevalent today. Examples are fruits, vegetables, fish. Optimized use of fertilizers and pesticides refer to use correct types of correct amounts and correct times. సో దీస్ ఆర్ ద మనం పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ కరెక్ట్ టైప్స్ అంటే ఎటువంటి వాడాలి అండ్ కరెక్ట్ అమౌంట్ కరెక్ట్ టైంలో కూడా మనం చేయాలి. సో ఫుడ్ స్టోరేజ్, ట్రేడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అబౌట్ 30 to 40% ఫుడ్ గోస్ టు వేస్ట్ ఇన్ అమెరికా. చూడండి, ప్రొడక్షన్ చేసిన దాంట్లో 30 to 40% అంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్స్. So around the world, about 60% produce goes to waste. So in total world, 60% of product produce చేసిన ప్రోడక్ట్లో 60% goes to waste. This is a problem in both rich and poor countries alike. Rural areas waste less due to better recycling, feed the waste to animals, etc. Poor refrigeration and bad habit are major causes. Refrigeration lack of bad habits. If food is grown where needs such as backyard and neighborhood greenhouses, there will be less waste, reduce the need for refrigeration and transportation. So this is all very depth ఆలోచన చేసి మీ ముందర మా ఫ్రెండు ఇస్తే నేను తెలుగులో కూడా దీన్ని తర్జుమా చేసి ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ మీకు పెడుతున్నాను అనమాట. దీన్ని మీరు ఆలోచించండి మీరు కూడా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ఫ్యూచర్. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఎ డైలీ వర్క్, బట్ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. దట్స్ వై ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ఇస్తే బాగుంటుంది అనేది మనం తెలుసుకుని ముందల మన ఆలోచనలో మనకి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఆలోచన చేసి ఫ్యూచర్ జనరేషన్కి కొన్ని ఐడియాస్ ఇవ్వచ్చు కూడా మీరు. సో ఇటీవల పరిణామాలు అంటే వీఆర్ నాట్ ఇప్పుడున్న పరిణామాలు పెద్ద మెరుగైన యంత్ర లాంటి యాంత్రిక మెరుగుదలలో పెద్ద అనేది ఎప్పుడు మంచిది కాదంటారు. ఉత్పత్తిలో అంటే ప్రొడక్షన్లో 2/3 వంతు చిన్న పొలాల నుండి 1/3 వంతు పెద్ద పొలాల నుండి వస్తుందంట ఈవెన్ స్టేట్స్లో కూడా. అండ్ మెరుగైన విత్తనం మరియు ప్రభావితమైన ఎరువులు, పురుగు మందులు మరియు ఆదివాడు. ఈ ద ప్రజెంట్ కండిషన్ ఇది అన్నమాట. అమెరికాలో దీస్ ఆర్ ద మిషన్స్. అమెరికాలో యుఎస్ఏలో సోయాబీన్ ఇది అమెరికాలో పెద్ద ప్లాంటరు. జపాన్లో వరి ఇది. వీఆర్ నాట్ డన్ విత్ జెనెటిక్ అడ్వాన్సెస్ yet. This research will continue. This is because we need crops that are more tolerant to drought as well as tolerant to new insect pests and diseases that can emerge in the future. So this is in Japan, a single farmer can harvest, thrash, clean and bag rice directly in the field. Soybean harvesting is done with a combine that involves a combine
and also a truck to carry the clean seed. The seed is bagged elsewhere and sold for food and animal feed. So if soybeans are grown for seed, they will be sorted by size, treated with pesticides, and then bagged in a separate facility called seed manufacturing facility. So this is all say అమెరికాలో ఉన్న వాటిని మనకేంటి అనేది మనం అనుకోవచ్చు. కానీ అమెరికన్ అగ్రికల్చర్ని వీఆర్ ఇన్ ట్రాన్సాక్షన్ స్టేజ్. మన అగ్రికల్చర్ కూడా ట్రాన్సాక్షన్ చేశారు. ఒకప్పుడు మరి మిషనరీదే కాకుండా మనకి అగ్రికల్చర్ లేబర్తో చేసి వాళ్ళ అగ్రికల్చర్ లేబర్ చాలా కాస్ట్లీ అయ్యేసరికి ప్యాడీ అంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెకనైజ్డ్ వెరీ ఫాస్ట్లీ దాన్ ఎనీ క్రాప్. సో అట్లాగే మినుముల్లో కూడా, సో బ్లాక్ గ్రామ్లో కూడా హార్వెస్టింగ్. సో ఇట్ ఈజ్ నాట్ అమెరికా, ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ థింకింగ్. It is not in the Indian itself. It is a global thinking where there is a problem. We have to change the situations. Then only we can meet the challenges of our target objectives. Next, ఇవన్నీ పెద్ద పరికరాలు. మొక్కజొన్న సోయాబీన్స్ ఉపయోగించే రోజుకి 300 ఎకరాలు, రోజుకి ఇవన్నీ కూడా ఏదైనా 300 ఎకరాలు ఇచ్చేది. యారో ఆన్ ద టాప్ లెఫ్ట్, prepare soil planter on the top right. ఇది. So pesticide and fertilizer application on the bottom left, use of combine at bottom right. ఇది combine, ఇది pesticides applications. Each piece of equipment can cover disc, plant, spray and harvest over 300 acres per day. It is in USA. So no doubt మనకి స్మాల్ ఏరియా, అంటే అవర్ హోల్డింగ్స్ ఆర్ స్మాల్ అయినా కానీ వీ కెన్ చేంజ్ టు అవర్ సిస్టమ్స్ విత్ గైడ్లైన్స్ యాజ్ వీఆర్ సీయింగ్ అన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ దట్ వీ కెనాట్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యూ డైరెక్ట్లీ గో టు ది బిగ్ మిషన్స్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఎగ్జాంపుల్స్ how they have changed their mind. ఇది చిన్న పరికరాలు. సో ఇన్ జపాన్ ఈస్ట్ వీక్ it is also small holdings, small people, small farmers. In Japan, small and large scale transplanting of rice on the top left and right respectively. Bottom left and right images shows contour planting, terrace to accommodate uneven field slopes. ఇది మనకి ఇక్కడ మాగాని భూముల్లో కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు జపాన్. కుబేటో వాళ్ళందరూ కూడా జపాన్ వాళ్ళు ఇక్కడ వరిలో చాలా మార్పులు వచ్చినాయి. ట్రాన్స్ప్లాంటింగ్ చేయటం అండ్ నార్త్ ఈస్ట్కి ఇది సేమ్ ఇక్కడ కూడా ఈవెన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ టెరేస్ మీద ఈ వరి పొలాలు కూడా వేస్తూ ఉంటారు. సో అంటే చిన్న పరికరాలైనా మనం ఎక్కడ కావాల్స్తే అక్కడ ఉపయోగించుకుని మనం చేంజ్ చేసుకోవాలి అనేది దీని యొక్క సారాంశం అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఉన్న ఇప్పటికే ఉపయోగంలో ఉపయోగపడుతున్న సాంకేతికలు ఒకటి ఏంటంటే సెన్సార్లు. పంట ఆరోగ్యం కోసం పొలంలో ఏర్పాటు చేస్తారు. సెన్సార్లు అనేది ఇది డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పొందే యంత్రాలు. అంటే నేలలో తేమను పర్యవేక్షించడానికి మరియు స్ప్రింక్లర్లు కూడా అరేంజ్ చేస్తారు. ట్రాక్టర్ మౌంటెడ్ మానిటర్లు, సెన్సార్లు వ్యాధులు, క్రిమికీటకాలు గుర్తిస్తాయి. అంటే ట్రాక్టర్కి సెన్సార్లు కనిపిస్తే డిసీజెస్, పెస్టులు కూడా గుర్తిస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ going in a state where USA in advance. No doubt it will come to India also. So the tremendous changes will come in future. That I'll explain in my future farming 3 videoలో మీకు. సో
డ్రోన్లు లేకపోతే విమానాలను ఉపయోగించి పురుగు మందులు కూడా జల్లుతూ ఉన్నాం. సో ఆటోమేషన్, ప్రెసిషన్ అగ్రికల్చర్, వైర్లెస్ సెన్సార్లు, నెట్వర్క్ అంటే ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల కొన్ని కంపెనీస్ ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్గా చేస్తున్నాయి అన్నమాట. Sensors are being used to monitor crop health. Sensors are placed in fields to monitor plant health, including soil moisture, diseases, insect pests, and weeds. And they send data to drones. Drones in turn send data to satellites. So artificial intelligence system activates the appropriate nozzle to spot, treat weeds, turn on off sprinkler nozzles where needed, or spray the entire field for disease and insects. Note, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే if we spray only a part of the field for disease and insects, the fungal and bacterial spores infect other parts of the untreated field and insects move and to untreated area. So you have to spray the entire field. Some of the decisions are made by operators, and it is 16 future trends. It will walk more about how drones used to conduct a deep scan of soil to collect information of soil organic matter, pH, nutrient level, without placing sensors in the field. So this is how the technology is changing. How the technology is changed in the USA. That it will come, and it has to be changed here also in the future. So it is only a knowledge video. That is, we are covering a knowledge video to have an idea on this future thing. Next. సో ఆటోమేషన్ అండ్ డిజిటల్ టెక్నాలజీ స్ట్రాటజీ. ఈరోజు మనం పొలంలోకి ప్రవేశించకుండానే పొలాన్ని సిద్ధం చేసుకోవచ్చు. అంటే పొలాన్ని ఏదైనా నాటవచ్చు, పంటను సంరక్షించుకోవచ్చు, మరియు అండ్ హార్వెస్టింగ్ సంచి అన్నిటినీ ఇప్పుడు హార్వెస్టింగ్ చేసే సంచుల్లో నుంచి సేకరించుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ ద కండిషన్. దిస్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ఏ స్కేల్. ఏ ఫార్మర్ క్యాన్ టిల్, plant and care for the crop and harvest the field without entering the field, or he or she uses the technology to make his or her own decisions. In the future, we are aiming to use artificial intelligence to make these decisions for us. So artificial intelligence, Meda Sampath, and the artificial intelligence, Meda Sampath, మనం ఫ్యూచర్ కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ కండిషన్. సో నౌ everybody using, most of the people are using, and they are at transitional stage, using this drones for spraying in our country. This is a source is Virginia Technology India, AgriBot drones. India is in the initial stage of adopting drone technology to spray primary pesticides ఒకటే చేస్తున్నాం. Drone has so many uses. It's only not pesticides spraying. It has a fertilizer application. It will monitor the crop condition. It will have a sensor. ఇందాక చెప్పే కదా, it will sensor, it will send to satellite data. A data will be analyzed by sitting in your room in a cell app. So that conditions will come in future. And this is సో ఇంకోటి ఏంటంటే విత్తనం మరియు అండ్ ఫ్రూట్స్ సార్టింగ్ చేసేది. అంటే సో సీడ్ సార్టర్ ఇంప్రూవ్ ప్లాంట్ పాపులేషన్ and spacing by discarding
and non-viable and poor quality seeds prior to planting. సో ఇది విత్తనం అంటే ఇవన్నీ విత్తనాలన్నీ కూడా సార్టింగ్ చేసి మంచి విత్తనాలన్నీ కూడా ఎక్కడ ప్లాంటింగ్ చేస్తాయి. చెడ్డ విత్తనాలు ఇవి చూడండి, ఇక్కడ రెడ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. విత్తనం సార్టెడ్ అది. సో మనం ఇక్కడ అన్నీ కలిపి వేసామనుకోండి, సగం కలిసి సగం వలక ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈజ్ గుడ్. ఈ టొమాటోలు అన్నమాట, టొమాటో సీడ్స్. ఇవేమో ఆ టొమాటో సీడ్స్ని ఇది సార్టింగ్ చేసింది. ఇవేమో వైబుల్ సీడ్స్, ఇది నాట్ వైబుల్ సీడ్స్ అనమాట. పనికిరాని అన్నీ కూడా ఇది చేసింది. అండ్ అట్లాగే ఫ్రూట్ సార్టర్స్ ఫెచ్ మోర్ మనీ for a basket of fruit because of uniform size, shape and color. All the major and several minor agriculture companies have been using these technologies. They use either color sorters, X-ray machines or both. So this is why we are showing all this. Where there is manpower very high costly than mechanical, we have to employ mechanical only. In future, it is going to be done in our country also. There is no doubt. ఇది చూడండి, సెన్సార్ జంతువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ కౌ. సో అక్కడ దీనికి ఏంటి, ఏ నాన్ ఇన్వేసివ్ సెన్సార్ కెన్ బి అటాచ్డ్ టు ఏ కౌస్ నెక్ as a belt to monitor its health and behavior symptoms and illness. సో దీనికి ఒక సెన్సార్ కట్టేసేసి దీని యొక్క బిహేవియరు, దీని యొక్క ఆహారం తీసుకుంటుందా లేకపోతే సిక్కుగా ఉందా, ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఓవరాల్ థీమ్ ఈజ్ బిహేవియర్ హెల్త్ మానిటరింగ్ ఇన్ పిగ్ ఫార్మ్స్. ఇట్లాగే అక్కడ అమెరికాలో ఇవన్నీ కూడా అమెరికాలోనే పిగ్ ఫార్మ్స్లో కూడా ఇది చేసి ఎక్విప్డ్ విత్ టెక్నాలజీ టు మానిటర్ ఇండివిజువల్ యానిమల్స్ అన్నమాట. సో అండ్ పాపులేషన్ విత్ మొబైల్ డివైస్, అంటే ఇవన్నీ మొబైల్ డివైస్తో కూడా చేస్తారన్నమాట. డేటా కంప్యూటింగ్ అండ్ స్టోరేజ్ యూనిట్స్, మెషిన్ లెర్నింగ్, డెసిషన్ సపోర్ట్ టూల్స్, క్లినికల్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఏ మెజర్మెంట్ setup is shown. The ear tag with sensor board is attached to the earlobe individual pigs to measure vital parameters and send the data through smartphone app to the cloud. Robotics in poultry farming. So robotics kuda, see, the poultry farming, this is the robotic. So robotics in poultry farm, in addition to carrying out physical tasks, deploying autonomous robots could potentially decrease the chance of chicken house being exposed to avian flu, అంటే ఈ బర్డ్ ఫ్లూ అంటాం కదా, ఏవియన్ ఫ్లూ, and other diseases and contaminants carried individually by people. With the robots sensing, planning and movement and collaboration capabilities, it has become possible to efficiently perform tedious farming tasks such as dead chicken picking and floor egg picking, bedding, laying, rationing food and sanitation and chicken house cleaning. సో ఈ రోబోట్ చేసే అన్నీ కూడా ఇక్కడ చెప్పాడు అన్నమాట. ఏంటంటే చచ్చిపోతే ఏదన్నా అవి కూడా పికప్ చేస్తుంది. దాంట్లో ఏదన్నా ఒకటి రెండు చికెను ఏదన్నా అయితే, అండ్ ఇక్కడ ఎగ్స్ కనుక ఇది పెట్టినైతే ఏదైనా పికప్ చేసుకొస్తుందంట. అండ్ బెడ్డింగ్ లేయర్, బెడ్డింగ్ అంటే ఈ బెడ్డింగ్ అంతా కూడా సరిగా ఉందా లేదా అని చూస్తుందంట. అండ్ రేషనైజింగ్, దీని ఫుడ్ కూడా అరేంజ్ చేస్తుంది. శానిటైజేషన్ అన్నీ కూడా ఇది రోబోట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు కూడా చాలా పౌల్ట్రీ ఫార్మ్స్లో ఇవాళ మ్యాన్ పవర్ చాలా ఇదిగా ఉండాలి. నేను కూడా ఒకసారి చూశాను ఒక పౌల్ట్రీ ఫార్మ్లో.
సో ఎగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మంచి ఎగ్స్ అన్నీ కూడా సైజుల వారీగా సార్ట్ అవుట్ చేసే మిషన్లు ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇట్ ఈస్ నాట్ ఫార్ వే టు చేంజ్ అవర్ అగ్రికల్చర్ ఆల్సో. It is slowly growing, but it is not fast growing because we are in transitional period only, but it is a slow movement. So it is definitely, it will change our scenario of agriculture in every aspect of agriculture, in every corner, to change and produce without manpower involvement, very less manpower involvement. And there are and people, and it will come a day somewhat. This is my future farming and video number 1, and I will give you future farming number 2 and future farming number 3 also. This will be given very efficient way of thinking of in a developed country like USA. మనందరం యూఎస్ఏకి స్టడీస్కి వెళ్తున్నారుగా, మన పిల్లల్ని పంపించాం, మనందరం పిల్లలు కూడా అక్కడ ఉన్నాం. ఇక్కడ ఓన్లీ మన ఓల్డ్ జంక్ అంతా మనం అందరం ఇక్కడ ఉన్నాం. అంటే జంక్ అని నేను అన్నా, సారీ. కాబట్టి వరల్డ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇన్ఎఫిషియెంట్ అవుతాం కదా మనం అందరం. సో అట్లాగే డెఫినెట్లీ అక్కడ కల్చర్ అంతా కూడా, అంటే కల్చర్ అంటే వ్యవసాయంలో కల్చర్ మనకు కూడా వస్తుంది. ఎందుకంటే మనకు కూడా ఇక్కడ మ్యాన్ పవర్ చాలా కాస్ట్లీ అవుతుంది. అండ్ ఉన్నా కానీ మ్యాన్ పవర్ 140 మిలియన్ పీపుల్ ఉంటే, ప్రపంచంలో అధిక జనాభా దేశం ఉంటే వచ్చి చేసి మనం కూడా బాగా సంపాదిద్దామనే ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అది కాస్ట్లీ అయినప్పుడు మ్యాన్ పవర్ తప్పకుండా మెకనైజేషను అండ్ ఈ డిజిటల్ ఫార్మింగ్ లేకపోతే డిజిటలైజేషను ఇవన్నీ కూడా తప్పకుండా వస్తాయని నా ఇది మీకు ఫస్ట్ వీడియోలో మీకు చూపింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ హియరింగ్ పేషెన్స్లీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు do something, but I want to give you a knowledge for the future. That's all. Thank you very much. Thank